హలో అండి. హాయ్ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఫస్ట్ యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అండ్ ఎన్ని ఇయర్స్ అయ్యింది, ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు. సో ఎంటైర్ నా యూట్యూబ్ జర్నీ అంతా కూడా మీతో ఈరోజు అయితే షేర్ చేసుకోబోతున్నానండి. మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. అంటే మానిటైజేషన్ అయ్యిందా? అవ్వలేదా? వీడియోస్ అయితే కంటిన్యూగా పెడతానే ఉన్నారు. యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా? అసలు ఎన్ని ఇయర్స్ బ్యాక్ మీరైతే స్టార్ట్ చేశారు? కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతూ ఉన్నారు కదా! సో ఇట్లా కొన్ని అయితే డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా! సో వాటన్నిటికీ కూడా నేను ఈరోజు అయితే మీకు క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. సో నేను యూట్యూబ్ జర్నీ అయితే 2017లో స్టార్ట్ చేశానండి. బట్ ఏంటంటే అది పబ్లిక్‌గా కాదు, ప్రైవేట్‌గా. ఏంటంటే నేను బీటెక్ చదివేటప్పుడు ఒక దాంతో జాయిన్ అయ్యాననమాట. నార్మల్‌గా కోచింగ్ సెంటర్స్ ఇట్లా ఉంటాయి కదా! సీసీపీపీ అని ఏదో అనుకుంటాను. దాంతో జాయిన్ అయితే ఏంటంటే కొన్ని టాస్క్‌లు ఇచ్చారనమాట. ఇప్పుడు 1 మినిట్ సెక్షన్ ఇట్లా ఉంటుంది కదా! ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి 1 మినిట్ మాట్లాడేసి దాన్ని పోస్ట్ చేయండి. సో స్కిల్స్‌ని బట్టి మేము ట్రైన్ చేసుకోవచ్చా, చేసుకోలేమా అనేది డిసైడ్ అవుతాము అని చెప్పేసి కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. సో ఆ టాస్కులకి చేసి ఏంటంటే 1 మినిట్ మనం ఆ టాపిక్ మీద మాట్లాడేసి, ఆ మాట్లాడింది మనం రికార్డ్ చేసి ఈ యూట్యూబ్‌లో వాళ్ళు మనకు ఒక అంటే మనం ఛానల్ క్రియేట్ చేసుకొని, ఆ ఛానల్ లింక్ అయితే వాళ్ళకి పంపియాలనమాట. సో నేను ఆ ఛానల్ క్రియేట్ చేశానండి. కుమ్మిత జ్యోతి అని చెప్పేసి ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఈ ఛానల్ నేను అప్పుడు చేసింది. 2017లో చేసింది. అప్పుడు క్రియేట్ చేసి వాళ్ళిచ్చిన టాపిక్ మీద రికార్డ్ చేసేసి నేనైతే పబ్లిక్ కాకోకుండా ప్రైవేట్‌లో, అంటే ఆ పబ్లిక్ వద్దన్నారు. సో ప్రైవేట్‌లో పెట్టి ఓన్లీ వాళ్ళకి మాత్రమే సెండ్ చేసేటట్టుగా అయితే చెప్పారనమాట. సో ఆ ప్రకారంగా అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. దాన్ని అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయిందది. తర్వాత నేను యూట్యూబ్ జోలికి అయితే పోలేదు. అక్కడ సో పబ్లిక్‌గా నేను పోస్ట్ చేయడము అట్లాంటివి ఏం లేదు. దాని తర్వాత అందుకనే మీరు నా ప్రొఫైల్ గాని చూసుంటే, సో ఇక్కడ ఇట్లా సెర్చ్ బార్ ఉంది కదా! దాంతో కుమిత జ్యోతి అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఏంటంటే ఇట్లా వస్తుంది. నా ఛానలు, పిక్కు మొత్తం కూడా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, ఏంటి అని చెప్పేసి కూడా అంతా కనిపిస్తుంది అక్కడ. సో మీరు వ్యూ ఛానల్ క్లిక్ చేసి చూడండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ ఉంది. ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది కదా మనకు ప్రొఫైల్ కింద. సో మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏంటంటే ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేసామో చూడండి, అక్కడ 2017 జూన్ 5 అని ఉంటుంది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని ఇయర్స్ బ్యాక్ కూడా క్రియేట్ చేసిన మానిటైజేషన్ అవ్వలేదు ఏంటని కొంతమందికి డౌట్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తుంటారు ఎన్ని ఇయర్స్ బ్యాక్ చేశారు, కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళకి కూడా మానిటైజేషన్ అవుతుంది కదా, మీకు ఎందుకు కాలేదు అనేవి డౌట్స్ ఉంటాయి కదా. సో అందుకోసం నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను. అప్పుడు దానికోసం అయితే నేను క్రియేట్ చేశాను కానీ పబ్లిక్గా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదు. సో దాని తర్వాత 2017లో అయితే అది జాయిన్ అయిపోయానండి. అక్కడితో వదిలేశాను. ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను వాళ్ళకి, ఆ కంపెనీ వాళ్ళకి. తర్వాత నేను ఇంక దాని జోలికి పోలేదు. తర్వాత 2021లో మ్యారేజ్ అయిందండి. 2021 ఆగస్ట్ 26 నాడు మ్యారేజ్ అయ్యింది. సో మ్యారేజ్ అయ్యాక ఇట్లా వచ్చేసాము. ఇంట్లో కొంచెం ఖాళీగా ఉన్నాము. సో తర్వాత జాబ్ వచ్చింది. సో జాబ్లో జాయిన్ అయ్యాక కూడా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. సో ఐడెంటిటీ ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి కొంచెం ఆలోచించాను. బట్ ఏంటంటే నాకు ఇట్లాగా కొంచెం యాక్టింగ్ ఇట్లా కూడా కొద్దిగా చేయగలను అని అనిపించింది. సో ఇంకా నేనేం పెద్దగా ఏం పట్టించుకోలేదు. పెడదాము, సక్సెస్ అయితే అవుతాం, లేకపోతే లేదు అని చెప్పేసి ఆగస్ట్ 26, 2021 మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్కి ముందు ఎంగేజ్మెంట్ డే వచ్చేసి మాకు జూలై 3 అయ్యిందండి. జూలై 3, 2021 అయితే ఎంగేజ్మెంట్ అయ్యింది. సో నేనేం చేశానంటే ఎంగేజ్మెంట్ యానివర్సరీకి, అంటే జూలై 3, 2021 ఎంగేజ్మెంట్ డే. సో జూలై 3, 2022 నాడు ఒక మెమరబుల్గా డే ఉంటుంది అని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేశానండి. సో లీగల్గా నేను ఇది 2022 జూలైలో అయితే స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసి నేను ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఇంకా ఏం ఆలోచించలేదు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి ఏం ఆలోచించలేదు. నేను చేసే ప్రయత్నం కరెక్ట్గా చేయాలి అంతే, అట్లాగనే ఫిక్స్ అయిపోయానండి. ఫిక్స్ అయిపోయి నేను ఏదైతే చేశాను, ఒక వీడియో పోస్ట్ చేశాను. అండ్ నాకే కొంచెం కామెడీగా అనిపించింది. అంటే చేసిన తర్వాత మనం చూసుకుంటుంటే మనమే చేసామా అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో అట్లాగా ఎవరు కూడా నన్ను ఏమనలేదండి. నేను చేశాను,
హస్బెండ్ సపోర్ట్ ఉంది, మనకు వాళ్ళది ఉంటే సరిపోతుంది, పక్కన వాళ్ళది అవసరం లేదు కదా. సో తను కూడా ఏమనలేదు, ఇట్లా చెప్పాను, ముందే చెప్పాను ఇట్లా చేస్తున్నాము అని చెప్పేసి ఏమనలేదు. ఎందుకంటే మన ఇష్టాన్ని కూడా వాళ్ళు గౌరవిస్తారు కదా. సో అట్లాగే ఏమనలేదు. ఇంకా కంటిన్యూగా అప్పటి నుంచి చేస్తూనే వచ్చాను. బట్ ఏంటంటే లాంగ్ వీడియోస్ నేను చేయలేదు. స్టార్టింగ్ అంతా లాంగ్ వీడియోస్ పూర్తిగా స్టాప్ చేసేసాను. ఎందుకంటే మనం షార్ట్స్ పెడితేనే మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు అని చెప్పేసి చాలామంది అంటారు కదా. సో నేను ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు యూట్యూబ్లో కొన్నిసార్లు సెర్చ్ చేసుకుంటూ తెలుసుకుంటూ లేదా తెలుసుకున్నాకనే నేను ఏదైనా వర్క్ చేస్తానండి. సో అలాగా నేను ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే మానిటైజేషన్ అవుతుంది, ఎన్ని వాచ్ అవర్స్ రావాలి, ఇట్లాగా కొంచెం ఐడియా ఉంది నాకు. నేను ఆల్రెడీ సెట్ చేశాను. అందుకనేసి నేను షార్ట్స్ పెట్టాను ఫస్ట్. కంపల్సరీగా షార్ట్స్తోనే మానిటైజేషన్ అవ్వదు, కానీ ఏంటంటే షార్ట్స్లో సబ్స్క్రైబర్స్ వస్తారు. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ కంప్లీట్గా షార్ట్స్ పెడదాము, షార్ట్స్తో సబ్స్క్రైబర్స్ కొంచెం వచ్చిన తర్వాత యూట్యూబ్లో మనం లాంగ్ వీడియో పెట్టాము అంటే మనకున్న సబ్స్క్రైబర్స్తోనే లాంగ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి కంప్లీట్గా నేను లాంగ్ వీడియోస్ చేయడమే మానేశాను. సో మీరు ఇట్లా చేయకండి, ప్యారలల్గా షార్ట్స్ పెడుతుండండి, వీక్కి 1 వీడియో ఉన్నా కూడా అప్లోడ్ చేస్తూ ఉండండి. నేను కంప్లీట్గా లాంగ్ వీడియోస్ మానేసి షార్ట్సే పెట్టానండి. అప్ టు 1 ఇయర్ వరకు కూడా నేను షార్ట్సే పెట్టాను అనుకుంటా. 1 ఇయర్ 6 మంత్స్ వరకు కూడా నేను షార్ట్సే పెట్టాను. దాని తర్వాత ఒక్కటొక్కటిగా ఏంటంటే ఈ షార్ట్స్లో కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఒక 5-6 వీడియోస్ కలిపి ఒక లాంగ్ వీడియో లాగా చేసి దాన్ని యూట్యూబ్లో లాంగ్ వీడియో లాగా అప్లోడ్ చేశాను. సో అప్పుడు పెద్ద కంటెంట్ లేదు నాకు. లాంగ్ వీడియోస్ చేయాలి అని అంటే స్క్రిప్ట్ రాయాలి, స్క్రిప్ట్ రాసాము అని అంటే యాక్ట్ చేయడానికి వేరే వాళ్ళు లేరు, నేను ఒక్కదాన్ని ఏం చేయలేను. సో అప్పుడు ఏం చేద్దామంటే ఇంక ఎవరి హెల్ప్ లేకోకుండా మనం ఒక్కళ్ళమే మేనేజ్ చేసుకోవాలి అని అంటే తర్వాత నాకు ఇట్లాగా ఐడియాస్ అయితే కొంచెం కొంచెంగా రావడం మొదలుపెట్టాము. ఇంకా అందుకని చెప్పేసి నేను ఆ షార్ట్స్ని ఒక 5-6 హైలైటెడ్ షార్ట్స్గా కొన్ని తీసేసి లాంగ్ వీడియో పెట్టేసి ఇట్లాగైతే పోస్ట్ చేశాను. దాని తర్వాత కొన్ని రోజులు లాంగ్ వీడియోస్ పూర్తిగా ఆపేసాను. అప్పుడు దాదాపు ఒక జస్ట్ 3-4 వీడియోస్ పెట్టాను అంతే లాంగ్ వీడియోస్. షార్ట్స్ అయితే కంటిన్యూగా పెడతానే ఉన్నాం. ఇందులో నేను ఒక ట్రిక్ కూడా చెప్తానండి మీకు. ఏంటంటే షార్ట్స్ మనం డైలీ తీయలేము. సో ఏం చేస్తారంటే ఒక్కసారి మీకు టైం దొరికినప్పుడే, మీరు ఎప్పుడైతే వీడియో తీయాలి అని అనుకుంటున్నప్పుడే అప్పుడే ఒక 1 వీక్కి సరిపడా వీడియోస్ తీసేసుకోండి. మీరు డ్రెస్ మార్చుకొని తీస్తారో లేదా ఒకటే డ్రెస్సులో 7-8 అట్లా తీసేసుకుంటారో అది మీ ఇష్టము. నేనేం చేశానంటే ఆఫీస్కి వెళ్ళేదాన్ని కాబట్టి నాకు పెద్దగా టైం దొరికేది కాదు. సో టైం దొరికినప్పుడే నేను ఒక 6-5 వీడియోస్ అట్లా తీసేసుకునేదాన్ని, రోజు అప్లోడ్ చేసేసుకునేదాన్ని. సో ఇదొక ట్రిక్ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మానిటైజేషన్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మనం చేసే ప్రయత్నం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది మాత్రమే నేనైతే చూసుకున్నాను. సో అందుకని అప్పటి నుంచి కూడా నేను ఇప్పటికీ కంటిన్యూగా షార్ట్స్ అయితే పెడుతూనే ఉన్నాను. కొన్నిసార్లు గ్యాప్ రావచ్చు, కొన్ని పనులు ఉండబట్టి మనం చేసుకోలేకపోవచ్చు. బట్ ఏంటంటే వీక్కి 1-2 అట్లాగైతే పెట్టుకోవడం అయితే పాసిబుల్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ముందుగానే వీడియోస్ అయితే ఒక 1 వీక్కి సరిపడా తీసి పెట్టుకుంటానండి. ఎందుకంటే అన్ని టైంలో మనకి ఇట్లాగా స్టాండ్ పెట్టుకొని మనం చెయ్యలేము, లేదంటే క్రౌడ్ ఉన్నప్పుడు వీడియో తీయడానికి కుదరదు, అట్లా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు లేదా మన ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా జరుగుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా తీసి వీడియో పెట్టలేం కాబట్టి అందుకని నేను ముందుగానే వీడియోస్ అయితే తీసి పెట్టుకుంటానండి. సో ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. దాని తర్వాత నేను లాంగ్ వీడియోస్ పెట్టలేదన్నా కదా, షార్ట్స్ డైలీ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో నేను అప్పుడు కొంచెం టైం మెయింటైన్ అయితే బాగా చేశానండి. వీడియోస్ పక్కాగా అంటే నేను స్టోర్ పెట్టుకునేదాన్ని. మార్నింగ్ 11:30కి పెట్టేదాన్ని, ఈవినింగ్ 4:30కి. అంటే 2 షార్ట్స్ పర్ డేకి 2 షార్ట్స్ అయితే పెట్టాను స్టార్టింగ్లో. అప్పుడు ఎందుకంటే కంటెంట్ నేను ఎక్కువ చేసున్నాను కాబట్టి డైలీ 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. కరెక్ట్గా అదే టైంకి అయితే నేను పెట్టుకునేదాన్ని అనమాట. సో అప్పుడు కొంచెం రీచ్ పర్లేదు, మనకు ఒక వీడియోకి ఒక 1000-2000 ఆ మాత్రం వచ్చినా కానీ సరిపోతుంది కదా. సో అట్లా అయితే పెట్టేశాను. హెల్త్ సరిగా లేనప్పుడు కొంచెం స్టాప్ చేశాను అనమాట. లాంగ్ వీడియోస్ అస్సలు పెట్టలేదు, ఒక 2-3 పెట్టేశాను, వదిలేశాను. ఇంకా షార్ట్సే అప్పుడప్పుడు కొంచెం బాగున్నప్పుడు టైం ఉన్నప్పుడు అట్లా తీసుకుంటూ అయితే పెట్టేశాను అనమాట.
లాంగ్ వీడియోస్కి కంటెంట్ ఏం చేయాలి అని చెప్పి ఆలోచించినా కానీ మనకు చేయడానికి హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు పర్సన్స్. సో ఇక్కడ సింగిల్గా ఉంటున్నాం కాబట్టి సో మనం సింగిల్గా ఛానల్ ఎలా అన్నీ మనం చేసుకోవాలి. సో ఎలా నేను ఛానల్ని పైకి తీసుకురావాలి, మానిటైజేషన్ వైపు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అయితే కొంచెం ఆలోచన ఉన్నింది. సో దానికోసం అయితే నేను ఎప్పుడు ట్రై చేసి ఏం చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నాను. సో అప్పుడే నాకు ఇట్లాగా రివ్యూస్ ఇస్తే కూడా మానిటైజేషన్ అవుతుంది, ఇట్లాగా రివ్యూస్ ఇచ్చిన వాళ్ళ వీడియోస్ కూడా చూశాను, బాగా వస్తున్నాయి వ్యూస్. సో అప్పుడు ఏం చేశానంటే దాని మీద చేద్దాము అనే ఒక ఐడియా అయితే తెచ్చుకున్నాను. బట్ అప్పుడైతే చెయ్యలేదు. చెయ్యకపోగా నేను అక్టోబర్ కాదు, చెప్పాను కదా, ఆగస్ట్లో ఇట్లాగా కన్సీవ్ అయ్యానమాట. అప్పుడు ఇంకా జర్నీస్, ఆఫీస్కి వెళ్ళి రావాలి, ఇవన్నీ జర్నీసే కష్టం అని చెప్పేసి నేను రిజైన్ అయితే చేసేసానండి. కంపెనీకి రిజైన్ అయితే చేసేసి ఇంకప్పుడు ఖాళీగా ఉన్నాను, ఇంట్లో ఖాళీగా ఉన్నాను. ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అప్పుడే నేను ఇట్లాగా క్రాఫ్ట్స్, వాల్ క్రాఫ్ట్స్ కానివ్వండి, బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, ఇట్లాగా చిన్నవి టైలరింగ్, ఇట్లాగా చిన్నవి కొంచెం మన టైం పాస్ అవ్వడానికి ఆ యాక్టివిటీస్ అయితే నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత అప్పటికి కూడా షార్ట్స్, మరి నేను ప్రెగ్నెంట్ టైంలో షార్ట్స్ ఎక్కువ కూడా తీయలేదండి. ఎందుకంటే టమ్మీ కనిపిస్తుంది అని చెప్పేసి ఎక్కువైతే తీయలేదు. జస్ట్ కవర్ చేసుకొని అంటే కొంచెం లూజ్ బట్టలు వేసుకొని అట్లాగైతే కొన్ని అయితే తీసున్నాను. మరి 9th మంత్ ఆ టైంలో అయితే ఎక్కువేం తీయలేదండి. జస్ట్ ఒక 2-3 వీడియోస్ అయితే తీసుకున్నాను. అవి కూడా అప్లోడ్ ఎప్పుడు చేశానంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత అప్లోడ్ చేశాను. ఎందుకంటే కొంచెం దిష్టి తగులుతుంది అలా అంటారు కదా, అందుకని చెప్పేసి అప్పుడు తీసి పెట్టుకున్నాను, ఒక మెమరీగా అయితే తీసి పెట్టుకున్నాను 9 మంత్లో. తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక 15 డేస్కి 20 డేస్కి ఆ తర్వాత అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో నేను మళ్ళీ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఎప్పుడు పెట్టడానికి ట్రై చేశానంటే ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత బాబుకు 3 months 4 months వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశానండి ఈ లాంగ్ వీడియోస్, రివ్యూస్ ఇవ్వడం ఇవన్నీ కూడా. సో అప్పటి వరకు కంప్లీట్గా నా లాంగ్ వీడియోస్ వచ్చున్నాయి. అంటే అప్పుడప్పుడు కొన్ని కలిపి పెడుతూ ఉన్నాను కదా, అప్ టు నాకు తెలిసి 500 వాచ్ అవర్స్ దాకా వచ్చాయన్నమాట. సో దీంతో ట్రిక్ ఏంటంటే మనకు నార్మల్గా యూట్యూబ్కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలండి. సబ్స్క్రైబర్స్ వచ్చేసిన తర్వాత నార్మల్గా మనకు 10 million ఆఫ్ షార్ట్ వ్యూస్ అయితే రావాలి, లేదంటే 4000 వాచ్ అవర్స్ రావాలి. వీటిల్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా కానీ మానిటైజేషన్కి ఎలిజిబుల్. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నాకు అప్పుడు 500 వాచ్ అవర్స్ వచ్చాయి, మనకు ఓవరాల్గా రావాల్సింది 4000. సో 500 వాచ్ అవర్స్ ప్రీవియస్గా వచ్చాయి. ఇదేంటంటే 4000 కూడా మనకు విత్ ఇన్ 365 డేస్లో, అంటే 1 yearలో రావాలండి. ఈ 1 yearలో రాలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ 1 yearలో వచ్చిన మానిటైజేషన్ వాచ్ అవర్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి మొత్తం పోతాయి, ఏముండవు. సో అట్లాగా నాకు వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ కూడా మొత్తం పోయాయి. సో నెక్స్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు 500లో కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు 200 మిగిలాయి, అంటే 300 వాచ్ అవర్స్ పోయాయి. ఈ 200 మిగిలియి నేను స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ మనకేంటండి యూట్యూబ్ వీడియోస్ అంత పెట్టేదాన్ని కాదు కదా. సో పెట్టినప్పుడు ఏంటంటే 50, 100, 150 ఇట్లా వస్తున్నాయి వ్యూస్. సో అలాగ వ్యూస్ వస్తే ఎన్ని వాచ్ అవర్స్ వస్తాయి? 1 లేదా 2 అట్లా వస్తాయి. సో సరే వస్తున్నాయి, ఇప్పుడు ఈ 200 ఉన్నాయి కదా, 1, 2, 3 అట్లా పెరుగుతూ పోతాయి అని అనుకుంటే 200 నుంచి ఇంకా లెస్ అయిపోతూ ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ 1 yearలో పోతాయి అన్నా కదా, ఆ 1 year లైఫ్ స్పాన్ ఇంకా ఉందన్నమాట. సో ఈ 200 కాస్త 100 అయిపోయింది, అంటే డిక్రీజ్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా పెడుతూనే ఉన్నా కంటిన్యూగా. ఇంకా నేను పెట్టాలి, ఇట్లా అయితే కాదు, ఈ 1 yearలో అట్లీస్ట్ మనం చెయ్యాలి, ఎంతో కొంత వాచ్ టైం అయితే తెచ్చుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి అయితే కంటిన్యూగా చేస్తున్నానండి. అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉంది, బాబు నేను వాళ్ళ దగ్గరే ఉన్నా కాబట్టి బాబుని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, నేను ఇంకా కంటిన్యూగా చేస్తానే ఉన్నాను. సో చేశాను అనమాట. అప్ టు వీటికి వచ్చేంత వరకు నేను 5th month బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చా కదా, అప్పుడు దాకా కూడా అమ్మోళ్ళు చూసుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర అయితే వీడియోస్ అయితే చేశానండి. అప్పటి నుంచి చేస్తూ ఉంటే వాచ్ అవర్స్ అయితే ఇంకా కొంచెం పెరుగుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు నా వాచ్ అవర్స్ ఎంత ఉన్నాయి అని అంటే 1000 వరకు వచ్చాయండి. 1000 వాచ్ అవర్స్ వచ్చాయి. సో 1 year
అవ్వాలి. 1 ఇయర్లో 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. షార్ట్స్కి అయితే 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. షార్ట్స్ వచ్చేసి విత్ ఇన్ 3 మంత్స్లో అవ్వాలండి. సో 3 మంత్స్లో అంత రావాలంటే కష్టము. సో వాచ్ అవర్స్ అన్న రావాలంటే వాచ్ అవర్స్ ఇంకా కష్టం అండి. సో మేము ఛానల్ పెట్టేసాము, తొందరగా మానిటైజేషన్ అవ్వాలి అంటే అవ్వదు. సో దానికి టైం పడుతుంది. సో నా ప్రయత్నం అయితే నేను అట్లాగా చేస్తూ వచ్చానండి. ఇప్పుడు వాచ్ అవర్స్ అయితే నాకు 1000 వరకు అయితే వస్తుంది. సో మీ సపోర్ట్ ఉంటే తొందరగా మానిటైజేషన్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ అయితే చెయ్యండి, తొందరగా మానిటైజేషన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో తర్వాత ఏంటంటే యూట్యూబ్ చేస్తున్నారు కదా మీరు, మీకు ఏదైనా మనీ వస్తుందా, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఏదైనా వస్తుందా అని చెప్పి కూడా అడుగుతున్నారు. సో దీని గురించి మీకు ఎవరికైనా తెలుసుకోవాలి అని అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో ఫర్దర్గా అయితే పెడతాను దాని గురించి. సో ఇదండి కంప్లీట్గా నా యూట్యూబ్ జర్నీ. మీరైతే మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. పర్ వీక్ 1 వీడియో అయినా పెడుతుండండి. సో ఇట్లా షార్ట్స్ తీసి మీరు కంబైండ్ చేసి లాంగ్ వీడియో కూడా పెడుతుండండి. సో అది కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఏమీ పెట్టలేదు అనుకోకుండా జస్ట్ 1 వీడియో అయినా చెప్పేసి మీకు టైం ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తూ ఉండండి. సో మానిటైజేషన్ అయినప్పుడు అవుతుంది అని చెప్పేసి నేను కంప్లీట్గా పెడుతూనే ఉన్నానండి. అది అవ్వలేదు అని చెప్పేసి నేనేమి కృంగిపోలేదు, అప్లోడ్ చేస్తూనే ఉన్నాను, అయినప్పుడే అవుతుంది. సో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది తొందరగా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇప్పటికీ ఏంటంటే 2022లో స్టార్ట్ చేశాను కదా, 3 ఇయర్స్ అయిందండి నేను చేసేసి. సో నాకు మీరు నా ఛానల్ కానీ చూసుంటే ఇప్పుడు 4.4K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చెప్పాను కదా, ఈ వాచ్ అవర్స్ ఇవన్నీ కొంచెం కంప్లీట్ అయితే ఏంటంటే మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అవుతాను. ఇదండి కంప్లీట్గా నా యూట్యూబ్ జర్నీ. మీకు కానీ వీడియో నచ్చితే సో కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మానిటైజేషన్ రావాలని తొందరగా కోరుకొని నా కామెంట్ బాక్స్లో అయితే విషెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.